పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన కుటుంబం, ముఖ్యంగా రామ్ చరణ్ గారు ఎంత ఆప్యాయతగా ఉంటారో మనందరికీ తెలుసు. అంటే ఇక్కడ జనసేన పార్టీకి వాళ్ళు డైరెక్ట్ గా సపోర్ట్ చేయకపోయినా కానీ ఇండైరెక్ట్ గా చాలా బలంగా నిలబడినటువంటి వ్యక్తులు. మన పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా నిలబడినటువంటి కుటుంబ సభ్యులుగా రామ్ చరణ్ గారిని చూసాం, చిరంజీవి గారిని కూడా ఒక వీడియోలో మెసేజ్ల రూపంలో మనం చూసాం. అంతేకాకుండా ఉపాసన గారు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో చూడండి. అంటే ఒక నిజాయితీగా తన ఒక మంచి స్టార్డమ్‌ని, మంచి లగ్జరీ లైఫ్‌ని వదులుకుని ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి అని చెప్పి చాలాసార్లు ఉపాసన గారు మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి చాలాసార్లు అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి అపోలో హాస్పిటల్స్, ఈ అపోలో హాస్పిటల్స్‌కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పిఠాపురం నుంచే మొదలు పెట్టాలి అని చెప్పి సంకల్పంగా తీసుకున్నారు. గతంలో చాలా సార్లు అనుకున్నారు అపోలో హాస్పిటల్ అనేది నిజంగా పిఠాపురంలో ఒక మంచి ఏదన్నా పెట్టాలి అని చెప్పి వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకుంటున్నారు అని చెప్పి కొన్ని మాటలు వినిపించాయి. దానికి అనుగుణంగా ఈరోజు అపోలో హాస్పిటల్స్ జీరో మాత అండ్ జీరో శిశు మరణాలు అని చెప్పేసి 1000 రోజుల కార్యక్రమాన్ని, పోషక ఆహారంతో కూడినటువంటి మాతృ సంరక్షణను, మహిళా సాధికారత, ఆర్థిక సహాయం కోసం నైపుణ్య శిక్షణను, 109 అంగన్వాడీ కేంద్రాలు పునరుద్ధరణ కోసం శాశ్వత ప్రభావాన్ని చూపట్టడానికి పిఠాపురం నుంచే ఒక నమూనా అంగన్వాడీని, ఒక మోడల్ అంగన్వాడీ కార్యాలయాన్ని అక్కడి నుంచి అపోలో హాస్పిటల్స్ ఎండీగా ఉన్నటువంటి వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి గారి 93వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మొదటి మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం, దేశం కోసం నిలబడి అక్కడ గెలిచి దేశానికి ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా పరిచయం చేసినటువంటి పిఠాపురం ప్రజల కోసం అక్కడ అపోలో హాస్పిటల్ నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాన్ని, మొదటి అంగన్వాడీ కేంద్రం అక్కడ ప్రారంభించబోతున్నారట. అంటే ఎంత ఇష్టమో చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆ పిఠాపురానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్నే మనం చేసుకున్నాం రోడ్ల పండుగని, ఇంకొకటని. కానీ అంతకు మించి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ మొదలు పెడుతున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణగా చూడొచ్చు. ఈరోజు ఒక్క అపోలో హాస్పిటల్ అనే కాదు, ఇంకొకటి కావచ్చు. రేపొద్దున్న పిఠాపురం అనేది దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మారు మోగిపోయేలా పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక బ్రాండ్ చాలు. ఆయన అక్కడ పోటీ చేస్తే ఆయన గెలిపించినందుకు కృతజ్ఞతగా ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు పిఠాపురంలో పెట్టుబడులు పెట్టడానికి, పిఠాపురాన్ని ఒక మహా అద్భుతమైనటువంటి నగరంగా ప్రజలకు, మిగతా నియోజకవర్గాలకు, దేశ ప్రజలకి చూపించడానికి. సో డెఫినెట్గా ఉపాసన గారు చేసినటువంటి కార్యక్రమాన్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. చాలా మంచి ఉద్దేశంతో ప్రతాప్ రెడ్డి గారి లాంటి ఒక వ్యక్తి బర్త్డే అక్కడ మొదటి విడతగా అక్కడ చేయటం కోసం ఒక అంగన్వాడీ కేంద్రాన్ని అక్కడ ప్రారంభించాలి అని చెప్పి అక్కడ నుంచి, అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, మీకు వెనకాల కనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్కి ఉండటం, నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని గెలిపించినందుకు పిఠాపురం ప్రజలకి ఎంతమంది కృతజ్ఞతగా, అంటే ఆయన నిలబడకపోతే ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉండేదో తెలుసు. ఆయన్ని గెలిపించకపోతే నిజంగా పిఠాపురం ప్రజలు, రాష్ట్రం ఏ రకంగా అయిపోయేదో మనకు తెలుసు. దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకపోతే మన భవిష్యత్తు ఏంటో మనకు తెలుసు. సో ఇవన్నిటికీ కారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలు హక్కున చేర్చుకుని, గతంలో 2 చోట్ల అటు భీమవరం కావచ్చు, గాజువాక కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన ఆదరించి ఉంటే ఈ పార్టీకి పరిస్థితి వచ్చేది కాదు. కానీ అవన్నీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని మనం దేశానికి అందించాలి. ఒక గొప్ప నాయకుడిని మనం పిఠాపురంలో గెలిపించి తోరాలి. ఎన్ని ఇక్కడ అవరోధాలు ఎదురైనా కూడా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా, డబ్బులు, మద్యం, నాయకుల్ని విచ్చలవిడిగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కో మండలానికి కొన్ని కోట్ల రూపాయలు దారపోసినా కూడా ఎక్కడ అదరకుండా బెదరకుండా పవన్ కళ్యాణ్ గారి వెనుక నిలబడి గెలిపించినందుకు ఈరోజు పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతగానే కాదు, ఆయన బాధ్యతగా చేస్తున్నారు. చాలా అద్భుతంగా చూపిస్తున్నారు. సో డెఫినెట్గా పిఠాపురానికి మంచి రోజులు చాలా చాలా ఉన్నాయి. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, రుచి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ముందు ఎలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పిఠాపురంలో ఉంటాయో
మనం త్వరలో చాలా చూడొచ్చు. ఒక 6 నెలల నుంచి 8 నెలల్లోనే ఇన్ని జరిగితే, ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారాలు చుడితే ఎంతో మంది బయట వ్యక్తులు కూడా అక్కడికి వచ్చి విజిట్ చేయాలి అని చెప్పి ఒక టూరిజం ప్లేస్గా, ఒక మోడల్ హబ్గా, ముఖ్యంగా ఒక టెంపుల్ సిటీగా అక్కడికి వెళ్ళాలి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. అదొకటే బ్రాండ్. ఫస్ట్ పిఠాపురం ప్రజలను చూడాలి, పిఠాపురాన్ని చూడాలి. అదొక కోరిక అయిపోయింది చాలా మంది తెలుగు వారికి. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే కోట్లాది మంది జనానికి పిఠాపురం ఒక్కసారైనా వెళ్ళాలి. ఏదైతే మిగతా ఎలా వెళ్ళాలి అనుకుంటారో అలాగే పిఠాపురం అంటే టూరిజం ప్లేసులు కావచ్చు, లేదంటే దేవుళ్ళ గుడికి కావచ్చు, అలాగే పిఠాపురంలో ఒక్కసారైనా విజిట్ చేయాలనే కళ చాలా మందికి ఉంది. అక్కడ పెట్టుబడి పెట్టాలని చాలా మంది పారిశ్రామికవేత్తలకు ఉంది. పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో ఉంచుకుని ఆయన ఉంటే చాలు, అక్కడ గెలిస్తే చాలు అనే ఉద్దేశం చాలా మందికి ఉంది. సో చాలా చూడబోతున్నాం పిఠాపురంలో. అవన్నీ కూడా రెగ్యులర్ అప్డేట్స్ అయితే మనం ఇద్దాం. థ్యాంక్ యూ.